చెప్పు. ఇది వాయిలాకు కషాయం. ఇది వాయిలాకు కషాయం అన్నమాట. ఇది మామూలుగా మామూలుగా ఎకరాక 10 లీటర్ల నీళ్ళను ఆకు 5 లీటర్ల ఆకు వేసుకొని ఉడికియాలి సగం నీళ్ళు వేయాక. దీంట్లో సబ్బు పొడి వేసుకొని మామూలుగా 5 లీటర్లకు 100 గ్రాముల సబ్బు పొడి వేసుకొని పిచికారి చేయాలి. దీనివల్ల మామూలుగా వేరుశెనగ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది వేరుశెనగలో వచ్చే తామర పురుగుకు, మామూలుగా మిరపలు వచ్చే ముడత పురుగుకు, మామూలుగా కూరగాయలకు వచ్చే రసం పీల్చుకు ఇది బాగా పనిచేస్తుంది. ఇది వాయిలాకు కషాయం. ఇది మామూలుగా దాంట్లో మేము ఏం చేస్తామంటే తెగులు కూడా పనిచేస్తుందని మజ్జిగ కూడా కలుపుతున్నాము. ఇట్లా ఒకటిసారి మనకు పోసుకొనికి కష్టం కదా అని ఇది వాయిలాకు కషాయం. ఇది మజ్జిగ కూడా కలుపుతున్నాం దాంట్లోనే తెగుళ్ళకని. ఇది ఆకు మచ్చ, కాయ మచ్చ అన్ని తెగుళ్ళకు పనిచేస్తుంది. వారం రోజులు పులిచిన మజ్జిగ అనమాట. ఇక్కడ మనకేమంటే దిగదు కాబట్టి దీంట్లో పోసుకుంటున్నాము కొత్తలా కావడానికి. మనం ఏమంటే లోపల అడ్డపడతాయి కదా అని చెప్పి మామూలు గుడ్డ కూడా వేస్తున్నాము. మామూలు డమ్ములు అడ్డపడిందంటే డమ్ములు పనిచేయవు, చాలా మామూలు ట్రబుల్ ఇస్తుంటాయి. అది అయితే నాకు వద్దులే అంటున్నా. అందుకని లేట్గానే ఊళ్ళో టైం పోతుంటారు. ఈ వాళ్ళకి ఇంకోటి